ఫ్రెండ్స్, ఇది రామాయణంలోని ఒక యుద్ధ సంఘటన. కుడివైపున వాలి సుగ్రీవులు బలంగా తలపడుతున్నారు. ఎడమవైపున రాముడు ఉన్నారు. వారిలో ఒకరిని కాపాడుతానని రాముడు మాట ఇచ్చిన సందర్భంగా కాపాడటానికి తన బాణాన్ని విసిరి మధ్యలో ఉన్న 7 తాటి చెట్లను చీల్చుకుంటూ వెళ్ళి తగిలేలాగా ఒకరికి బాణాన్ని విసిరారు. ఇంతకీ రాముడు ఎవరిని సపోర్ట్ చేసినట్లు మీరు చెప్పగలరా? ఈ శిల్పంలో రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కుడివైపున చూస్తే రాముని సైన్యం ఉంది, ఎడమవైపున చూస్తే రావణాసురుడి సైన్యం ఉంది. ఇక్కడ రాముడు వదిలిన బాణానికి రావణాసురుడి యొక్క రథసారథి గుర్రం బలైంది. చూసారా? ఆ గుర్రం శరీరంలో చుచ్చుకొని పోయిన బాణాన్ని క్లియర్గా గమనించండి. ఎడమవైపున రావణుడి కాలు కింద ఉంది.